మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సుపరిపాలన తొలి అడుగు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణం 8వ వార్డ్ చింతంవారి వీధిలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన వార్డు నాయకులు, ప్రజలు, స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించి కరపత్రాలు అందజేసిన ఎమ్మెల్యే చింతవారి వీధిలో అధికారులతో కలిసి 22 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు. వంటనివ్వగ కదిలాడు కావ్యకృష్ణన్న, మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్యకృష్ణన్న. పేదోడుకి చేదోడుకుంటే పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్యకృష్ణ రెడ్డేలే మన అండ. మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసురవంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. గుండకు అంటనివ్వగ కదిలాడు కావ్యకృష్ణన్న. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. కావలినే కనకాపట్నం చేస్తామన్నారు, కబ్జాల కష్టాల పట్టణమే చేశారు. కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింది ప్రతి ఊరు. చల్లందుకే కదిలింది కావ్యకృష్ణన్న దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసురవంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. రైతన్నకు దిక్కేది, దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి భవితే లేదు, హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు, బీసీ మైనారిటీలకు భరోసా లేదు. తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు, మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు. చల్ జాతరోలే ముందుకొచ్చే మన పసపు దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసు
నరకాసురాంతం చూడగ సైన్యమవుతాం సిద్ధంగా. దౌర్జన్యం, దాదాగిరులు, దళితన్నల ఆత్మహత్యలు, మహిళలు, ఆర్టీసీ డ్రైవరులు, విలేకరులపైనే దాదులు, బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు. చిరుజల్లులకే పూలాయి జగనన్న ఇండ్లు. అనకొండ ఆగడాలనే ఆపే నాయకుడు, కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు. మన కావ్య కృష్ణ రెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా. ఉరి ఉరి మీ ఉప్పెనలవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసురాంతం చూడగ సైన్యమవుతాం సిద్ధంగా. భాగంగా గత నెలలో ఈ ప్రాంతాన్ని సంచరించడం జరిగింది. 8వ వార్డులోని చింతంవారి వీధి చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం. మా పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతానికి నన్ను తీసుకొచ్చినప్పుడు ఈ రోడ్డును చూసి ఈ ప్రజలందరి కోరిక మేరకు తప్పకుండా సిమెంట్ రోడ్డు వేసి ఇస్తాము మీకు అతి తొందరలని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ దాంట్లో భాగంగా ఈరోజు నిధులను వెచ్చించడం జరిగింది. దీనికి సంబంధించి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అయింది. ఈ రోజున 22 లక్షల రూపాయలతో ఈ రోజున చింతంవారి వీధిలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు, నిరుపయోగం అయిపోయినటువంటి 2 పక్కల డ్రైన్లు కూడా మరమ్మతులు చేస్తూ 2 వైపులా డ్రైనేజ్ ఉండేటట్టుగా, గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండేటట్టుగా, సిమెంట్ రోడ్డు కూడా ప్రజలకి ఎలా సౌకర్యం కలిగే విధంగా ఉంటుందో అలా విధంగా వేసే విధంగా ఈరోజు 22 లక్షల రూపాయలు మంజూరు చేయటం, ఈ రోజు దానికి భూమి పూజ కూడా చేయటం కూడా జరిగింది. ఈ రోజు వర్కులు ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 15 రోజుల లోపల ఈ సిమెంట్ రోడ్డును కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా కావలి పట్టణంలో 4 వార్డులను ఇప్పటికే ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంగా ప్రతి ఇంటి బజారు, ఆ బజార్లో ఉండేటువంటి సమస్యలు, ఎలక్ట్రిసిటీ పరంగా ఉన్నటువంటి సమస్యలు, డ్రైనేజ్ పరంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్, సిమెంట్ రోడ్డు లేని దగ్గర సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయటం, ప్రజలకు వ్యక్తిగతంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ లేనటువంటి చూడటం ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని అందరినీ కార్యకర్తలు మొదలుకొని నా వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటా వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోండి అని చెప్పి నిన్నటి 2వ తేదీ నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల పాటు అన్ని ప్రాంతాలని నేను కానీ, నా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ప్రతి ఇంటా కూడా ఈరోజు సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా క్రోడీకరించుకొని రాబోయే కాలంలో వ్యక్తిగత సమస్యల కాడి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేసే దిశగా ఈ మంచి ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం. ఏ ఇంటికి వెళ్ళినా ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో చెప్పేది, గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే కొన్ని 100,000 రెట్లు ఈరోజు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలో ఒక పక్క మిమ్మల్ని కూడా ఈరోజు ఇంటింటికి పంపిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం ఎంత పనిచేస్తుందని ప్రతి ఇంట ప్రజలు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ప్రజలు దీవెనలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తూనే ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడే దిశగా ఎప్పుడు కూడా ప్రజలు ఉండాలి. ప్రతిపక్ష నాయకులు చెప్పే మాటలు కూడా ఒక్కసారి ఆలకించండి.
వాళ్ళు చేసే మోసాలను కూడా తెలుసుకోండి అని ఈ సందర్భంగా ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాం. విధ్వంసకరమైనటువంటి కావలి నియోజకవర్గం 10 సంవత్సరాలుగా కావలి టౌన్లో డ్రైనేజీలు కానీ ఒక్క సిమెంట్ రోడ్లు కానీ వేసిన దాఖలాలు లేవు. ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు అన్ని ప్రాంతాలను నిన్నటి రోజున మంత్రులిద్దరిని తీసుకొచ్చి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఇరిగేషన్ మంత్రి వర్యులు రామానాయుడు గారు ఇద్దరు ఇచ్చేసి కావలిలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా పిల్లలు బాగా ఆడుకునేదానికి ఒక పార్కు పుల్లారెడ్డి నగర్లో పార్కుకి ప్రారంభించడం జరిగింది. ముస్లిం సోదరులందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి షాదీ మంజిల్ లేక హిందువుల యొక్క కళ్యాణ మండపాలలో పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. హిందువులకి ముస్లింస్కి వ్యత్యాసాలు ఉంటాయి. సూర్యుడితో ఉదయించేటువంటి హిందువులు, చంద్రుడితో ఉదయించేటటువంటి వాళ్ళు ముస్లింస్. కాబట్టి ముస్లింస్ యొక్క కళ్యాణ మండపం పడమటి దిక్కుగా ఉండాలి, హిందువులది తూర్పు దిక్కుగా ఉంటుంది. కావలిలో ముస్లింస్కి షాదీ మంజిలు లేని కారణాన వాళ్ళు కూడా హిందువులలాగా పెళ్లి చేసుకుంటున్న తరుణంలో ఈ ప్రభుత్వం గుర్తించింది. వెంగళరావు నగర్లో ఉండే షాదీ మంజిల్ని 40 లక్షల రూపాయలతో రెన్యువేట్ చేసి మా ముస్లిం సోదరులందరికి ఇచ్చినందుకు మేము అందరం కూడా నిజంగా చాలా ఆనందిస్తున్నాం. అదేవిధంగా ఇంకొక షాదీ మంజిల్ తొందరలోనే దాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా జరగబోతుంది. ఇలా ఈ కావలిని అన్ని మతాలు కులాలకి అనుగుణంగా కావలిని అభివృద్ధి చేసే దిశగా కావలి ఎమ్మెల్యే మీకు సేవకుడుగా నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ దంతంవారి వీధిలో ఈ రోజు చింతంవారి వీధిలో ఈ రోజు ప్రారంభించే ఈ సిమెంట్ రోడ్డుకి మళ్ళా 15 రోజుల్లో వచ్చి ఓపెన్ చేసి మీ అందరి ఆనందాల మధ్య ఓపెన్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.